గురించి సీతమ్మకి చెప్పడం కరెక్ట్ కాదు. ఎక్కడుంటే ఏముందిలే సీతమ్మ, నేను వెళ్ళి పవిని తీసుకుని వస్తాను. నువ్వు రిలాక్స్గా ఉండు. గ్యారంటీగా గెలుస్తుంది అనుకున్న క్రికెట్ టీము కాలం కలిసిరాక చివరి బంతికి ఓడిపోయినట్టు ఏదో ఒక వెలితి కనిపిస్తుందే. టైంకి ఛాన్స్ మిస్ అయింది. ఆది పవిత్రలకి సంబంధించిన ప్రతి విషయం రాజశేఖర్ గారు చెప్పమన్నారు. పవిత్ర ఎక్కడికి వెళ్ళిందన్న సీక్రెట్ ఆది చెప్తాడు అనుకుంటే చెప్పలేదే. రాజశేఖర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ మిస్ అయింది. సిస్టర్, గుడ్ మార్నింగ్ పవిత్ర సార్. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? ఇందాకే వచ్చారు. లోపల పేషెంట్ దగ్గర మీ ఉన్నారు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టారు? ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది సార్, చూసుకోలేదు. కారణం తప్పించుకోవడానికి పనికొస్తుంది, ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి కాదు. ప్రతి క్షణం చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పాను కదా. ఛే, ఇంకోసారి ఇలా కేర్లెస్ గా ఉండద్దు, అర్థమవుతుందా? ఓకే సార్. మహేశ్వరి, నువ్వేమో కోమాలో ఉన్నావు, నేనేమో నా భర్త చావుకి కారణం ఎవరో తెలుసుకోవాలని టెన్షన్లో ఉన్నాను. నా భర్తని చంపిన వాడికి శిక్ష పడి తీరాలి మహేశ్వరి. అప్పుడే అరవింద్ ఆత్మకి మనశ్శాంతి, నాకు మనశ్శాంతి. దయచేసి నువ్వు కోమాలో నుంచి బయటికి రావాలి మహేశ్వరి. నిజం చెప్పి నేరస్తుని జైలుకి పంపించడానికి కాస్త హెల్ప్ చేయి మహేశ్వరి, ప్లీజ్. అరవింద్ మాకు మనిషిగా మాత్రమే దూరం కాలేదు, ఆయన పోతూ పోతూ మా ఫ్యామిలీ సంతోషాన్ని, ధైర్యాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. అరవింద్ లోకాన్ని వదిలేశాక ఇంట్లో మేమంతా చిరునవ్వుకి చిరునామా వెతుక్కుంటున్నాం. ప్రేమపూర్వక పలకరింపుకు జాడని తెలుసుకుంటున్నాను. మా నుంచి మాకు దూరం అయింది 6 అడుగుల మనిషి కాదు, నిలువెత్తు ఆప్యాయత, నిలువెల్ల అభిమానం. మా ఆనందాన్ని మాకు దూరం చేసిన దుర్మార్గుడికి శిక్ష పడి తీరాలి మహేశ్వరి. ప్లీజ్ స్పృహలోకి రా. ప్లీజ్ స్పృహలోకి రా. పవి, అన్నయ్య చావు గల కారణం చెప్పే ఏకైక వ్యక్తి ఈ మహేశ్వరి మాత్రమే. ఎలాగైనా తనని కాపాడుకుని నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేట్టు చేద్దాం పవి. కాస్త అప్పటిదాకా కొంచెం ఓర్పుతో ఉండక తప్పదు. అయినా అలా చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి పవి? అంటే అది కాదు, నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక మేం చాలా కంగారు పడిపోయాం. సీతమ్మకైతే కాళ్ళు చేతులు ఆడలేదు, చాలా భయపడిపోయింది. నాన్నైతే పవిత్రని పిలుస్తారా లేదా అని పట్టుబట్టారు. మేం ఏదో ఒకలాగా సర్ది చెప్పాంలే. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు. లేట్ అయితే టెన్షన్ పడతారు. ఇంటికి వెళ్దాం రా పవి. సిస్టర్, మహేశ్వరి స్పృహలోకి వస్తే వెంటనే ఫోన్ చేయండి. అలాగే మేడం. సిస్టర్, అస్సలు అజాగ్రత్తగా ఉండదు. అలాగే సార్.
మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం. సరే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. బీ కేర్ఫుల్. ఓకే సార్. సీతమ్మా, ఆది, పవిత్ర కనిపించిందా? కనిపించింది సీతమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య ఆలోచనలతో తన మనసు బాలేక గుడికొచ్చి కూర్చుంది. అదేదో ఒక మాట చెప్పి వెళితే మనకింత టెన్షన్ ఉండదు కదా. సరే, మీరు వస్తున్నారా? వస్తున్నాం సీతమ్మా. 5 నిమిషాల్లో బయలుదేరతాం. సరేరా. ఆగు పవి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? నేను నీకోసం వచ్చాను పవి. కారులో వెళ్దాం. నేను నీతో రాను. నేను నీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయను. నేను డిస్టర్బ్ చేయను. ప్లీజ్ వచ్చి కారెక్కు. నో చెప్పానంటే నో, అంతే. నన్ను డిస్టర్బ్ చేయకు. పవి, పవి నా మాట విను పవి. పవి, భర్తగా నువ్వు నాకు దూరమై ఇన్ని బంధాల మధ్య నన్ను అనాథని చేసావు అరవింద్. నీ ఫోటో చూస్తే నాకు వస్తున్న రిలీఫ్ ఇంతమంది ఎదురుగా ఉన్నా నాకు రావట్లేదు. మీ తమ్ముడు ఈ గుదిబండని నా మెడలో వేశాడు. అరవింద్, నువ్వు శారీరకంగా మా మధ్యన లేకపోయినా జరుగుతున్నవన్నీ పైనుంచి చూస్తున్నావని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం పవిత్ర ఉన్న పరిస్థితుల్లో ఆది తన మెడలో తాళి కట్టడం నువ్వు అర్థం చేసుకుని ఉంటావని, అది కరెక్టే అని నువ్వు భావిస్తున్నావని నా అభిప్రాయం. కానీ పవిత్ర అది అర్థం చేసుకోలేక ఆదిని అపార్థం చేసుకుంటోంది. నీ జ్ఞాపకాలతోనే తను కుమిలిపోతూ ఉంటే ఇటు తన హెల్త్కి, తన కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అవుతుంది.